ఆడియన్స్ థియేటర్లో సినిమాలో చూసేందుకు వచ్చేది వినోదం కోసమే. జానర్ ఏదైనా 2.5 గంటల పాటు తమను తాము మర్చిపోయేలా చేసి టికెట్ డబ్బులకు న్యాయం చేకూరిస్తే చాలనుకుంటారు. లిటిల్ హార్ట్స్ లాంటి యూత్ఫుల్ మూవీ అయినా, కోర్ట్ లాంటి సీరియస్ డ్రామా అయినా వాళ్లకు ఎంటర్టైన్మెంట్ ముఖ్యం. ఆ బాధ్యతను దర్శకులు సక్రమంగా నెరవేర్చినప్పుడు హిట్లు దక్కుతాయి. కేజీఎఫ్, పుష్ప లాంటి గ్రాండియర్లకు ధరలు పెంచిన జనం కాదనకుండా సమర్పించుకుంటారు. వాళ్ళను అవి మెప్పించాయి కాబట్టి. కానీ కొందరు డైరెక్టర్లు పబ్లిక్ని టేకిన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు. అందుకు ఉదాహరణ ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ బాగీ 4. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ ఎంటర్టైనర్లో సంజయ్ దత్ విలన్గా నటించారు. టైటిల్ కార్డ్ మొదలు పెట్టడం దగ్గర నుంచి చివరి శుభం కార్డు దాకా దర్శకుడు హర్ష వైలెన్స్తో నింపిన విధానం మన కాళ్ళ కిందే రక్తం పారుతున్న ఫీలింగ్ కలుగుతోంది. యానిమల్, మార్కోని స్ఫూర్తిగా తీసుకొని అదే తరహాలో హింసని చూపిస్తే బ్లాక్ బస్టర్ దక్కుతుందన్న గుడ్డి భ్రమలో బాగీ 4 తీసిన వైనం స్పష్టం. కథగా చూసుకుంటే ఇదేమి కొత్తది కాదు. ఒక యాక్సిడెంట్ వల్ల కోమాలోకి వెళ్ళిన హీరో కొన్ని నెలల తర్వాత బయటికి వస్తాడు. ప్రమాదంలో తనతో పాటు ఉన్న ప్రియురాలు ఎక్కడా అని అడుగుతాడు. అసలు ఆ పేరుతో ఏ అమ్మాయి లేదని, గాయం వల్ల ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నామని అందరూ నమ్మించే ప్రయత్నం చేస్తారు. అయినా సరే హీరో పట్టువదలడు. చివరికి తేలిందేంటంటే విలన్ భార్య ఒక దాడిలో చనిపోతే అచ్చం అదే పోలికలో ఉన్న హీరోయిన్ కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతారు. ఈ విషయం తెలిసిన కథానాయకుడు ఎలా పోరాడి తెచ్చుకున్నాడు అనేదే స్టోరీ. దర్శకుడు హర్ష గతంలో గోపీచంద్తో భీమా తీశాడు. అది కూడా ఫ్లాపే. ఇప్పుడు ఈ బాగీ 4 కోసం వివిధ సినిమాలను రీమిక్స్ చేసుకున్నాడు. తమిళ మూవీ ఐతు ఐతుతో పాటు బాలకృష్ణ లయన్, గోపీచంద్ ఒంటరి, మహేష్ బాబు 1 నేనొకడినే ఛాయలు ఇందులో బోలెడు కనిపిస్తాయి. హీరోయిన్ వెతికే క్రమంలో టైగర్ ష్రాఫ్ చేసే ఫైట్లు, రక్తపాతం మితిమిరిపోయాయి. సంజయ్ దత్ ఎంట్రీ తర్వాత ఉన్న కాసిన్ని హద్దులను కూడా చెరిపేశారు. ఎవరు ఎందుకు ఎలా చనిపోతారో అర్థం చేసుకునే లోపే వందల శవాలు స్క్రీన్ మీద తేలాడుతుంటాయి. ప్రతి పావు గంటకు యాక్షన్ ఎపిసోడ్తో బాగీ 4 పెట్టే చిత్రహింస మామూలుగా ఉండదు. 100 కోట్ల బడ్జెట్ పెట్టి ఇంత అత్తెర్సు కథనాలతో ఖర్చు పెట్టిన నిర్మాత సాజిద్ నడియాడ్ వాళ్ళ ధైర్యానికి ముచ్చట వేస్తుంది. అఫ్కోర్స్ రైటర్గా ఆయన పేరే ఉంది కాబట్టి అంత గుడ్డిగా కాసులు చెల్లారేమో. బాగీకున్న బ్రాండ్ వాల్యూని బాగీ 4 బృందం పూర్తిగా మిస్యూజ్ చేస్తుంది. టాక్ ఎలా ఉన్నా వీకెండ్కు 30 కోట్లకు పైగా వసూలు చేయడం చిన్న విషయం కాదు. కేవలం టైటిల్ మీద నమ్మకంతో థియేటర్లకు వెళ్ళిన ఆడియన్స్కి హర్ష ఇచ్చిన షాక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మేకర్స్ గుర్తించాల్సిన వాస్తవం ఒకటి ఉంది. ఓవర్ వయలెన్స్, అక్కర్లేని ఎలివేషన్స్తో సినిమాలు ఆడవు. ఎమోషన్స్ కనెక్ట్ అవ్వాలి, కంటెంట్ కొత్తగా ఉందని ఫీల్ అవ్వాలి. అంతే తప్ప ఫ్రాంచైజ్ క్రేజ్ ఉంది కదా అని ఇలా నాసిరకం సరుకుతో వస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్ తప్పవు. రిలీజ్కి ముందే సెన్సార్స్ నుంచి 25 దాకా వీడియోస్ కట్ చేయించుకున్న బాగీ 4ని అసలు ఎడిటింగ్ లేకుండా చూస్తే ఏమైపోతామో. హీరో, విలన్ తప్ప ప్రతి ఒక్కరు ఓవర్ యాక్షన్ చేసిన మూవీగా బాగీ 4 కొంతకాలం పాటు గుర్తుండిపోతుంది. రొటీన్ పదమే ఫీల్ అయ్యేంత రెగ్యులర్గా ఉన్న బాగీ 4 సినిమా ఎలా తీయకూడదనే దానికి మంచి రిఫరెన్స్.